హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చింతపండు లాలీపాప్, ఇమ్లీ లాలీపాప్ చేస్తున్నాను అనమాట. ఈ లాలీపాప్లో అన్ని నారలన్నీ తీసేసి నీట్గా తీసుకోవాలి. దానిపైన లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మీరు షుగర్ అయినా వాడచ్చు, బెల్లమైనా వాడచ్చు, ఆప్షన్ మీది. ఎంత స్వీట్నెస్ అయితే అంత స్వీట్నెస్ చేసేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత దానిపైన లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లైట్లీగా ఒక 2-3 డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ వేయండి. ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం దాన్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్టిక్స్కి అలా ప్రెస్ చేసేయండి మొత్తము. అప్పట్లో మన అమ్మమ్మలు తాతయ్యలు కూడా మనకు చేసి ఇచ్చేవాళ్ళు కదా, మన అమ్మమ్మలు. సో అలా కాకుండా మనకు అప్పుడు ఒక స్టిక్కి చీపురు పుల్లకి అలా కూర్చేవాళ్ళు. సో ఇప్పుడు ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్ వస్తున్నాయి కాబట్టి మీరు దీన్ని తీసుకొని లైట్గా మంచిగా పెట్టేసుకోండి. పిల్లలు ఎందుకంటే లాలీపాప్స్ కావాలి, చాక్లెట్స్ కావాలని అంటుంటారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్రొసీజర్ చెప్తున్నాను. ఇది చేయడానికి ఇంకా వేరే ప్రొసీజర్ కూడా ఉంది, బట్ నేను ఈ ప్రొసీజర్ని చెప్తున్నాను అనమాట. సో దీనిపైన ఇంకా లైట్గా షుగర్స్ కూడా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది. తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.